హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్. బ్రిడ్జ్ కోర్సులో భాగంగా మ్యాథమెటిక్స్ సెషన్ 2కి మీ అందరికి కూడా స్వాగతం. చాలామంది నెక్స్ట్ టాపిక్ కంటిన్యూ చేయమంటారా, లేదంటే నేను చెప్పిన టాపిక్కి సంబంధించి ఎక్సర్సైజ్ 1.1 చెప్పమంటారా అని చెప్పేసి వాట్సాప్లో నేను పోల్ పెట్టినప్పుడు ఇంచుమించుగా 800 మంది ఎక్సర్సైజ్ చెప్పండి అని చెప్పారు. 250 మెంబర్స్ నెక్స్ట్ టాపిక్ చెప్పమని చెప్పారు. సో మెజారిటీ ఏముందో దాన్ని తీసుకోవాలి కాబట్టి ఎక్సర్సైజ్ చెప్పమన్నారు కాబట్టి ఎక్సర్సైజ్ చెప్తున్నాను. ప్రతిదీ కూడా బోర్డు మీద రాయడం కష్టం కాబట్టి నేను జస్ట్ ఇక్కడ ఓరల్‌గా చెప్తా ఉంటాను. మీరు ఒకవేళ ఎవరైనా మీ నోట్‌బుక్స్‌లో ఆన్సర్స్ రాసేసి ఉంటే జస్ట్ అవన్నీ కూడా చెక్ చేసుకోండి, కరెక్ట్ చేసుకోండి. ఒకవేళ రాసుకోకపోతే నేను ఆల్రెడీ ముందు ఎక్సర్సైజ్ 1.1 ఫోటో పెట్టాను. ఆ ఫోటో మీ దగ్గర పెట్టుకొని ఆన్సర్స్ అన్నీ కూడా మీరు ఇప్పుడు రాసుకోండి నోట్స్‌లో. నోట్స్ రాసుకొని పర్ఫెక్ట్‌గా చదువుకొని ప్రాక్టీస్ చేస్తే మాత్రం ఉపయోగం ఉంటది. ఈ మ్యాథ్స్ క్లాస్ లేదా మిగతా ఏ క్లాస్‌లన్నా కూడా నోట్స్ రాయకుండా అలా చూసామంటే మాత్రం అప్పటికప్పుడు గుర్తుండొచ్చు. కానీ తర్వాత వెళ్ళే కొద్దీ మనకు అవేవి గుర్తుండవు. కాబట్టి నోట్స్ రాసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెషన్ 1 అయిపోయింది. సెషన్ 2కి వచ్చే ముందు నేను ఎప్పుడైతే క్లాస్ రిలీజ్ చేస్తానో దాని ముందు ఒక 10 నిమిషాలు గాని, 15 నిమిషాలు గాని ముందు నేను సెషన్ 1లో ఏం చెప్పానో అవన్నీ కూడా ఒకసారి రివిజన్ చేసుకుంటే చాలా మంచిది. ఓకే. అలా చేశారంటే మాత్రం మీ చదువులో చాలా డ్రాస్టిక్ చేంజ్ వస్తది. ఓకేనా? అలా చేసి చూడండి. ఖచ్చితంగా మీరు చేంజ్‌ని చూస్తారు మీ యొక్క ఎడ్యుకేషన్‌లో. ఓకే. వీడియోలోకి వెళ్ళే ముందు దయచేసి కొత్తగా ఎవరైనా మన ఛానెల్‌ని చూస్తా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ప్రీవియస్ వర్క్స్ అన్నీ కూడా మీరు చూడండి. వీడియోస్ అన్నీ కూడా మేము ఎలా చేస్తున్నామో, ఏం చేస్తున్నామో చూసి అవి ఖచ్చితంగా మీకు యుటిలైజ్ అవుతాయి. ఛానెల్ వల్ల మీకు ఉపయోగం ఉంటదని మీకు నమ్మకం వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకేనా? నా రిక్వెస్ట్ ఏంటంటే మీ వాట్సాప్ స్టేటస్‌లో నేను పెడుతున్న వీడియోస్‌ని మీరు జస్ట్ పోస్ట్ చేయండి. ఓకేనా? స్టేటస్‌లుగా పెట్టండి. థాంక్ యూ. వీడియోని చాలా మంది లైక్ చేయట్లేదు. ఎంతమంది చూస్తున్నారో అంతమంది కూడా లైక్ చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఎంతో కష్టపడి మీకోసం క్రియేట్ చేస్తున్నాం కదా వీడియోస్. కాబట్టి దయచేసి మీ సపోర్ట్, మీ ఎంకరేజ్‌మెంట్ ఎలా తెలియజేస్తారు? ఒక లైక్ ద్వారానో, ఒక కామెంట్ ద్వారానో మాత్రమే తెలియజేయాలి. అప్పుడే నాకు తెలుస్తది మీ సమ్మతి. కాబట్టి లైక్స్ ఏమో చాలా తక్కువ ఉంటున్నాయి. వ్యూస్ ఏమో బానే ఉంటున్నాయి. సో, మరి రెండిట్లకి డిఫరెన్స్ ఉంది. సో, అలా ఉండకూడదు. ఎంతమంది చూస్తున్నారో ఖచ్చితంగా అంతమంది కూడా లైక్ చేయండి. మీ రెస్పాన్స్‌ని ఎలా అర్థమవుతుంది, ఏంటి అనేది కూడా మీరు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఓకే. నేరుగా మనం ఇది ఇక్కడ చూడొచ్చు. ఎక్సర్సైజ్ 1.1లోకి వెళ్ళిపోతే చూడొచ్చు ఇక్కడ. అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ సెట్స్ కింద కొన్ని ఇచ్చాడు స్టేట్మెంట్స్. ఆ స్టేట్మెంట్ ఆ స్టేట్మెంట్ అనేది సెట్టా? కాదా? జస్టిఫై యువర్ ఆన్సర్ అన్నాడు. ఓకేనా? దాన్ని మనం సెట్టా? లేదా? అని చెప్పేస్తే సరిపోద్ది. ఓకే. ఫస్ట్ వన్ ఏంటి? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఫస్ట్ వన్. ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ద మంత్స్ ఆఫ్ ఎ ఇయర్ బిగినింగ్ విత్ ద లెటర్ జే. ఒక ఇయర్‌లో మంత్స్ ఎన్నుంటాయి? 12 మంత్స్ ఉంటాయి. ఈ 12 మంత్స్‌లో కూడా జే అనే లెటర్‌తో ప్రారంభమయ్యే మంత్స్ ఏంటి అని అడిగాడు ఇక్కడ క్వెషన్. జే అనే లెటర్‌తో ఏం ప్రారంభమవుతాయి మంత్స్? జాన్యువరి ఒకటుంది, జూన్ ఒకటుంది, జూలై ఒకటుంది. అంతే కదా! జాన్యువరి, జూను, జూలై. సో, జాన్యువరి, జూన్, జూలై. సో, ఇదంతా కూడా ఒక సెట్టే కదా అది. సో, ఇప్పుడు నువ్వు నన్నడిగినా నేను అదే చెప్తాను ఆన్సరు. నువ్వు పోయి ఎవరినడిగినా అదే చెప్తారు ఆన్సరు. పోయి ట్రంప్ మామయ్య గారిని అడిగినా కూడా అదే చెప్తారు ఆన్సరు. ఎవరినడిగినా ఒకే సమాధానం మనకొస్తుందంటే నేను చెప్పాను ఆల్రెడీ వెల్ డిఫైన్డ్. ఒకవేళ ఇచ్చిన స్టేట్మెంట్ వెల్ డిఫైన్డ్ అయింది అంటే గనక అది సెట్. కాబట్టి ఇది సెట్. ఓకేనా? రెండోది చూద్దాం. ద కలెక్షన్ ఆఫ్ 10 మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ ఇన్ ఇండియా. రైటర్స్ ఆఫ్ ఇండియా. ఓకే. ఇండియాలోనే మోస్ట్ టాలెంటెడ్ ఒక 10 మంది రైటర్స్ పేరు చెప్పమంటున్నారు. నన్ను అడిగారు అనుకోండి ఆ క్వశ్చన్. నా ఇష్టం వచ్చిన 10 మందిని నేను చెప్పుకుంటాను. నేను కూడా ఒక గొప్ప రైటర్‌నే అని చెప్పుకుంటాను. ఇంకొకళ్ళని అడిగారు అనుకోండి, ఆళ్ళు ఇంకొక 10 మందిని చెప్పుకుంటారు. అలా నువ్వు ఇంకొక పర్సన్ అడిగావు వాళ్ళు ఇంకో డిఫరెంట్ 10 మందిని చెప్తారు. ఎందుకంటే ఇండియాలో ఉన్న రైటర్స్ అందరూ మనకు తెలిసేయాల్సిన రూల్ లేదు కదా! మనకు తెలిసిన కొంతమందిలో మనం బెస్ట్ 10 సెలెక్ట్ చేస్తాం. ఇంకొకళ్ళు తెలిసిన వారిలో ఆల్ బెస్ట్ 10 సెలెక్ట్ చేస్తారు. కాబట్టి ఆన్సర్స్ అనేవి డిఫరెంట్‌గా ఉంటాయి. ఆన్సర్స్ ఆర్ వేరీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ అండ్ ప్లేస్ టు ప్లేస్. సో, అలా ఉన్నప్పుడు అది నాట్ వెల్ డిఫైన్డ్. నాట్ వెల్ డిఫైన్డ్ అయిందంటే గనక అది నాట్ సెట్. నాట్ సెట్. ఇట్ ఈస్ నాట్ ఏ సెట్. థర్డ్ వన్. ఏ టీమ్ ఆఫ్ 11 బెస్ట్ క్రికెట్ బ్యాట్స్‌మెన్ ఆఫ్ ది వరల్డ్. వరల్డ్‌లో ఒక 11 మంది బెస్ట్ క్రికెటర్లు ఎవరని అడుగుతున్నాడు. ఎలా చెప్పగలుగుతాం? ఆ! నాకు విరాట్ కోహ్లీ ఇష్టం. సో, విరాట్ కోహ్లీ అతను ఆర్‌సీబీలో ఉన్న టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఇండియా వాళ్ళు అందరూ బెస్ట్ క్రికెటర్స్ అంటాను నేను.
ఇంకొకళ్ళకి చెన్నై ఇష్టం, సిఎస్కే. అందులో ధోనితో పాటు సిఎస్కేలో ఎవరైతే మెంబర్స్ ఉన్నారో ఆ 11 మెంబర్సే మొత్తం బెస్ట్ అని చెప్తారు. ఇంకొకళ్ళు ముంబై ఇండియన్స్ అంటారు, ఇంకొకళ్ళు ఎస్ఆర్హెచ్ అంటారు. సో ఎవరికి ఇష్టం వచ్చిన ఆన్సర్స్ ఇక్కడ అలా వస్తాయి. కాబట్టి అలా డిఫరెంట్ గా ఆన్సర్స్ వచ్చినప్పుడు అది నాట్ వెల్ డిఫైన్డ్. కాబట్టి ఇది కూడా నాట్ సెట్, నాట్ ఏ సెట్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ద కలెక్షన్ ఆఫ్ ఆల్ బాయ్స్ ఇన్ యువర్ క్లాస్. మీ క్లాస్లో ఒక 30 మెంబర్సే బాయ్స్ ఉన్నారు. ఓకే, అప్పుడు నన్ను అడిగినా సరే అదే 30 మెంబర్స్ చెప్తాను, మిమ్మల్ని అడిగినా కూడా అదే 30 మెంబర్స్ చెప్తారు, ఎవరిని అడిగినా మీ టీచర్ని అడిగినా 30 మెంబర్స్ ఉన్నారని చెప్తారు. అక్కడ ఎంతమంది ఉన్నారో అంతమందే మన కళ్ళకి కనిపించేదే అందరూ చెప్తాం ఆన్సర్. కాబట్టి అందరి సమాధానాలు ఇక్కడ ఒకటవుతాయి. కాబట్టి ఇట్ ఈస్ వెల్ డిఫైన్డ్. వెల్ డిఫైన్డ్ అయిందంటే కనుక ఖచ్చితంగా ఏమవుతుంది, సెట్ అవుద్ది. అర్థమైందా? నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ద కలెక్షన్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ లెస్ దాన్ 100. ఆల్ న్యాచురల్ నెంబర్స్ 100 లోపు ఉండే న్యాచురల్ నెంబర్స్ అన్ని కూడా ఏంటి అని అడుగుతున్నాడు. 1 to 99 అని అందరూ చెప్తారు కదా, ఎవరిని అడిగినా కూడా ఇది చెప్తారు కదా, డిఫరెంట్ గా ఏం ఆన్సర్ ఉంటుంది కదా. సో ఇట్ ఈస్ ఎ వెల్ డిఫైన్డ్. వెల్ డిఫైన్డ్ అయిందంటే కనుక ఖచ్చితంగా అది సెట్టా కదా, సెట్టా కదా. ఏ సెట్ ఈజ్ ఎ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కదా. వెల్ డిఫైన్డ్ అయిందంటే ఖచ్చితంగా అది సెట్ అవుతుంది. నెక్స్ట్ సిక్స్త్ వన్, ఏ కలెక్షన్ ఆఫ్ నోవెల్స్ written by the writer మున్షి ప్రేమ్చంద్. ఓకే, ప్రేమ్చంద్ గారు రాసినటువంటి నోవెల్స్ అన్ని కూడా చెప్పమంటున్నాడు. అది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. అదే ఎక్కువ మంది అడిగారు అనుకో చెప్పలేం, ఒకళ్ళే ఒక స్పెసిఫిక్ పర్సన్ అడిగారు కాబట్టి మనం ఖచ్చితంగా ఎవరు అడిగినా అదే ఆన్సర్ చెప్తారు. కాబట్టి ఇట్ ఈస్ ఎ వెల్ డిఫైన్డ్. వెల్ డిఫైన్డ్ అయిందంటే ఖచ్చితంగా అది కూడా ఏమవుద్ది, సెట్ అవుద్ది. సెట్టా? ఓకే, నోట్స్ రాసుకోవాలి ఖచ్చితంగా. చాలా మంది రాసుకోవట్లేదు. ఖచ్చితంగా నోట్స్ రాయాలి. నోట్స్ రాయకపోతే మాత్రం నేను ఎంత చెప్పినా వేస్ట్, నువ్వు ఎంత విన్నా కూడా వేస్టే. నెక్స్ట్ సెవెంత్ వన్, ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఇంటిజర్స్. ఈవెన్ ఇంటిజర్స్ ఎన్ని ఉన్నాయో అన్ని కూడా ఎవరైనా అదే ఆన్సర్ చెప్తారు కదా, డిఫరెంట్గా ఏం చెప్పరు కదా. నేను అడిగిన అదే ఆన్సర్ చెప్తాను. సో అందరూ ఒకే ఆన్సర్ చెప్తారు కాబట్టి అది వెల్ డిఫైన్డ్. ఇది కూడా సెట్ అవుద్ది. నెక్స్ట్ ఎయిత్ వన్, ద కలెక్షన్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ దిస్ చాప్టర్. ఒకే చాప్టర్ లో, ఈ చాప్టర్ లో క్వశ్చన్స్. సో ఒక చాప్టర్ అని స్పెసిఫిక్ గా మెన్షన్ చేశాడు కాబట్టి ఆ చాప్టర్ లో క్వశ్చన్స్ అంటే మనం ఈజీగా చెప్పగలుగుతాం. నువ్వే కాదు ఎవరైనా చెప్పగలుగుతారు. కాబట్టి ఇట్ ఈస్ వెల్ డిఫైన్డ్. ఇది కూడా సెట్టే. ఒకవేళ ఎక్కడైనా మిస్టేక్ వచ్చినప్పుడు జస్ట్ ఫైండ్ అవుట్ చేసి మీరు కామెంట్ బాక్స్ లో పెట్టండి, ఓకేనా? అంటే నేను కావాలని చేసింది కాదు, ఈ ఫ్లోలో వెళ్తున్నప్పుడు జస్ట్ ఇది అన్కాన్షియస్ లో ఉండి ఈ టాపిక్ పై కాన్సన్ట్రేషన్ పెట్టే క్రమంలో ఏదైనా తప్పు చెప్పే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని మీరు కరెక్ట్ చేసుకోండి. బాగా వింటున్నారు. లాస్ట్ టైం కూడా నేను థర్డ్ ఎగ్జాంపుల్ని వెల్ డిఫైన్డ్ అని చెప్పాను. ఏబిసి అనే పర్సన్స్ డిఫరెంట్గా ఆన్సర్ చేస్తే అది నాట్ వెల్ డిఫైన్డ్, కానీ ఆ ఫ్లోలో నేను వెల్ డిఫైన్డ్ అని చెప్పేశాను, ఓకేనా? సో అలాంటివి ఏమైనా ఉంటే వెంటనే ఇమీడియట్గా పిన్ చేస్తాను నేను, అది కరెక్ట్ చేసుకోమని చెప్పేసి మీరు కూడా చూసుకోండి. మీరు కూడా తప్పు ఫైండ్ అవుట్ చేస్తే ఇమీడియట్గా నాకు కామెంట్ చేయండి, నేను కూడా కరెక్ట్ చేస్తాను దాన్ని. ఇక లాస్ట్ వన్, ఏ కలెక్షన్ ఆఫ్ మోస్ట్ డేంజరస్ యానిమల్స్ ఆఫ్ ద వరల్డ్. వరల్డ్ లో ఉన్నటువంటి మోస్ట్ డేంజరస్ యానిమల్స్ ని కలెక్ట్ చేయమన్నాడు. మోస్ట్ డేంజరస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు కుక్కే ఒక డేంజరస్ యానిమల్ అయి ఉండొచ్చు, ఇంకొకరికి టైగర్ అయి ఉండొచ్చు, ఇంకొకరికి లయన్ అయి ఉండొచ్చు. డిఫరెంట్ గా చెప్తారు. అందరికీ ఒకటే ఉండదు కదా. సో ఆన్సర్స్ అనేవి డిఫరెంట్ ఆర్ వ్యారీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ ఆర్ ప్లేస్ టు ప్లేస్. సో ఇట్ ఈస్ నాట్ ఎ వెల్ డిఫైన్డ్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వెల్ డిఫైన్డ్ దెన్ ఇట్ ఈస్ నాట్ ఏ సెట్. సో ఇవి మనకి ఫస్ట్ రామన్కి సంబంధించినటువంటి ఆన్సర్స్ అన్ని కూడా మీరు జాగ్రత్తగా మీ నోట్బుక్ లో రాసుకోవాలి. సార్ వీటికి క్వశ్చన్స్ ఎక్కడ ఉన్నాయి అంటే కనుక మన వాట్సాప్ ఛానల్లో ఉన్నాయి. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే ఇమ్మీడియట్ గా డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, జాయిన్ అవ్వండి. ఒకవేళ డిస్క్రిప్షన్ లేకపోతే సార్ హౌ టు జాయిన్ ఇన్ యువర్ వాట్సాప్ అని నాకు కామెంట్ చేయండి, లేదా నాకు పర్సనల్ గా వాట్సాప్ లోనే మెసేజ్ చేయండి, ఖచ్చితంగా మీకు లింక్ ఇస్తాను, ఓకేనా? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, లెట్ A is equal to set of all 1, 2, 3, 4, 5, 6. Okay. Insert the appropriate symbol belongs to or not belongs in the blank space. ఇక్కడ కొన్ని బ్లాంక్స్ ఇచ్చాడు మనకి, అందులో బిలాంగ్స్ టు సూటబుల్ అవుద్దా లేదంటే నాట్ బిలాంగ్స్ టు సూటబుల్ అవుద్దా అనేది రాయమని చెప్తున్నాడు ఇక్కడ. సో ఆల్రెడీ మనం టాపిక్ నేర్చుకునేటప్పుడే నేను నాట్ బిలాంగ్స్ టు గురించి చెప్పున్నాను, అవునా?
సో ఇదంతా కూడా ఈజీ, మీరు అందరూ చేశారని అనుకుంటున్నాను నేను. చేయని వాళ్ళు చూడండి ఒకసారి. సో దిస్ ఈస్ ద సెట్ ఆఫ్ ఏ. ఇది ఏ సెట్. ఏ సెట్ లో ఏమేమి ఉన్నాయి ఎలిమెంట్స్? 1 2 3 4 5 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, 5 అనే ఎలిమెంట్ ఏకి బిలాంగ్ అంటే ఏలో ఉందా లేదా? ఏ అనే సెట్ లో 5 అనే ఎలిమెంట్ ఉందా లేదా? ఇదిగో ఉంది. ఉంది కాబట్టి బిలాంగ్స్ టు సింబల్ ఏంటి? ఇది బిలాంగ్స్ టు సింబల్. ఓకే, నెక్స్ట్ వన్. ఏ అనే సెట్ లో 8 అనే ఎలిమెంట్ ఉందా? లేదు, ఎక్కడ 6 వరకే ఉంది. కాబట్టి ఇట్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు 8, నాట్ బిలాంగ్స్ టు ఏ. ఇప్పుడు 0 కూడా ఏడన్నా ఉందేడా? లేదు. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ బిలాంగ్స్ టు 0, నాట్ బిలాంగ్స్ టు ఏ. 4, ఇదిగో 4 ఉంది. 4 ఉంది కాబట్టి బిలాంగ్స్ టు. నెక్స్ట్ 2, ఇదిగో 2 ఉంది. 2 అనేది బిలాంగ్స్ టు ఏ. 10 లేదు కాబట్టి నాట్ బిలాంగ్స్ టు ఏ. అర్థమైందా? ఒకవేళ ఇచ్చిన సెట్ లో ఇచ్చిన నెంబర్ ఏదైనా ఉంటే బిలాంగ్స్ టు పెట్టాలి. ఒకవేళ సెట్ లో లేని నెంబర్ ఉందనుకో నాట్ బిలాంగ్స్ టు సింబల్ ఇది, నాట్ బిలాంగ్స్ టు సింబల్ ఇది. క్లారిటీ వచ్చిందా? ఎక్సర్సైజ్ 1.1 లోనే మనం థర్డ్ రోమన్ చూసుకుంటే రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ అ రాస్టర్ ఫామ్. ఓకే, ఇక్కడ సెట్ బిల్డర్ ఫామ్ లో ఇచ్చాడు, మనం రాస్టర్ ఫామ్ లో రాయగలగాలి. ఓకే, ఇప్పుడు చూద్దాం. A ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఇంటిజర్ అండ్ ఎక్స్ అనేది ఒక ఇంటిజర్ అంట. అండ్ ఆ ఎక్స్ అనేది ఎలా ఉంది? -3 లెస్ ఎక్స్ అనేది ఎలా ఉంది? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు -3, అంటే -3 నుంచి ఇంకా గ్రేటర్ దెన్ ఎక్కువ, -3 తర్వాత నుంచి. అండ్ లెస్ దాన్ 7, ఎక్స్ అనేది 7 కంటే చిన్నది ఉండాలి, -3 కంటే పెద్దది ఉండాలి. -3 ఉండాలి, -3 తో పాటు పెద్ద ఉండాలి. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ కింద లెస్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అన్నాడు కాబట్టి. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ -3 కూడా రాయాలి, ఎందుకంటే ఇక్కడ ఈక్వల్స్ ఉంది కాబట్టి. -3 -2 -1 0 1 2 3 4 5 6. ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు లేదు, ఇక్కడ ఓన్లీ లెస్ దెన్ ఉంది, అంటే 7 రాయకూడదు. సో ఇది మనం రాస్టర్ ఫామ్ లో రాయాల్సిన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్. బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ లెస్ దాన్ 6 కంటే తక్కువ ఉన్న న్యాచురల్ నెంబర్స్ అన్ని కూడా రాయాలి. రాద్దాం. బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్ స్టార్ట్స్ విత్ 1 1 2 3 4 5 6 కూడా రాసేయచ్చా? లెస్ దాన్ 6 కదా, ఇదిగో లెస్ దాన్ 6 కాబట్టి 6 రాయకూడదు. సో ఇది ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి C is equal to set of all x such that x is a 2-digit natural number such that the sum of its digits is 8. రెండు న్యాచురల్ నెంబర్స్ తీసుకుంటాము, ఆ రెండు కలిపితే 8 రావాలి. అలాంటివి ఏంటి అని అడుగుతున్నాడు. C is equal to set of all, ఒకటి నుంచి వెళ్దాం. 1 7, 1 + 7 ఎంత? 8 కదా. నెక్స్ట్ 2 లో చూద్దాం. 2 26 అంటే 2 + 6 ఎంత? 8. నెక్స్ట్ 3 లో చూద్దాం. 3 + 5 ఎంత? 35 కదా. 3 + 5 ఎంత? 8. నెక్స్ట్ 4 లో 4 + 4 8. నెక్స్ట్ 5 లో 5 + 3 8. నెక్స్ట్ 6 లో 6 + 2 8. నెక్స్ట్ 7 లో 7 + 1 8. నెక్స్ట్ 8 + 0 ఎంత? 8. సో ఇవి 2-digit న్యాచురల్ నెంబర్స్. ఆ రెండు న్యాచురల్ నెంబర్స్ కలిపితే 8 రావాలి. అలాంటివి ఏమన్నాయంటే కనుక 1 7 8, 2 6 8, 3 5 8, 4 4 8, 5 3 8, ఓకే, 6 2 8, 7 1 8, 8 0 8. ఓకే, ఇది రాస్టర్ ఫామ్ లో మనం కన్వర్ట్ చేయడం. నెక్స్ట్ D is equal to set of all x such that x is a prime number which is divisor of 60. ఓకే, 60 పోవాలి ఆ ప్రైమ్ నెంబర్స్ లో. ఏంటి ఆ ప్రైమ్ నెంబర్స్? D is equal to set of all ప్రైమ్ నెంబర్ సెకండ్ సెట్ అవుతాయి 2. 2 లో 60 పోద్దా? పోద్ది. 3 నెక్స్ట్ 3 ప్రైమ్ నెంబర్, 3 లో 60 పోద్దా? పోద్ది. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 5 లో 60 పోద్దా? పోద్ది. నెక్స్ట్ 7 లో పోద్దా? ఇంక పోవు. సో అంతే ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ E is equal to the set of all లెటర్స్ ఇన్ ద వర్డ్ ట్రిగనోమెట్రీ. ఓకే, ట్రిగనోమెట్రీ అనే వర్డ్ లో మనం ఏ లెటర్స్ ఉన్నాయో రాయాలి. నేను ఆల్రెడీ చెప్పుండాను మీకు, రిపిటేషన్ జరిగితే మాత్రం ఒకటిగానే కౌంట్ చేయాలి. ఇక్కడ టీ అనేది మళ్ళీ ఎక్కడ ఉంది? ఇది ఇక్కడ ఉంది కాబట్టి టీ ఒకటే రాస్తాం. నెక్స్ట్ ఆర్, నెక్స్ట్ ఐ,
నెక్స్ట్ జి, నెక్స్ట్ ఓ, నెక్స్ట్ ఎన్, ఓ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఎం, నెక్స్ట్ ఈ, ఈ ఎక్కడ లేదు కదా ఇక్కడ, ఈ. నెక్స్ట్ ఆర్, ఆర్ ఆల్రెడీ ఉంది ఇక్కడ. సో నెక్స్ట్ వై, వై ఎక్కడ లేదు కదా. సో ఇది ఆన్సర్. సార్ మీరు మీరు ఈ యొక్క కాన్సెప్ట్ చెప్తున్నప్పుడు ఒక మాట చెప్పారు మీరు, సెట్ అనేది ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్లో ఉండాలి, ఆ సెట్ లోపల ఉండే ఎలిమెంట్స్ ఎప్పుడు కూడా స్మాల్ లెటర్లో ఉండాలి. కానీ మరి నువ్వేంటి ఇప్పుడు అన్ని సెట్ లోపల ఉండే ఎలిమెంట్స్ అన్ని కూడా క్యాపిటల్ లెటర్లో రాసావు. సో ఇక్కడ ఎక్సెప్షన్ ఉంది ఒకటి, ఏంటంటే కనుక ఇక్కడ క్వశ్చన్లోనే ఈ క్యాపిటల్ ఉందంటే కనుక మనం కూడా క్యాపిటల్ పెట్టుకోవాలి. ఇక్కడ స్మాల్ ఉందంటే ఇలాగ స్మాలే. ఓకేనా, ఇక్కడ క్వశ్చన్లోనే ట్రిగ్నోమెట్రీ అనేది క్యాపిటల్ లెటర్స్ ఉంది కాబట్టి మనం అయ్యే యాజ్ ఇట్ ఈస్ దింపాలి ఇక్కడ. ఓకేనా, అది ఎక్సెప్షన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి ఈ రోమన్ లో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ద సెట్ ఆఫ్ ఆల్ లెటర్స్ ఇన్ ద వర్డ్ బెటర్. బి కామా ఈ కామా టీ, మళ్ళీ టీ రెండోసారి ఉంది ఒకటి అవసరం లేదు, కామా ఈ కూడా రెండోసారి ఉంది ఒకటి అవసరం లేదు, నెక్స్ట్ ఆర్. సో ఇది థర్డ్ రోమన్కి సంబంధించిన ఆన్సర్స్ అన్ని కూడా ఇవి నోట్ చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్సర్సైజ్ 1.1 లో ఫోర్త్ సమ్, రైట్ ఇన్ సెట్ బిల్డర్ ఫామ్. మనం ఇందాక రాస్టర్ ఫామ్ కి మార్చాం, ఇప్పుడు వాడు ఇచ్చిందే రాస్టర్ ఫామ్, మనం సెట్ బిల్డర్ ఫామ్ లోకి మార్చాలి. సో ఈ ఫోర్త్ రామ్ అందరూ కూడా చాలా మంది తప్పులు చేశారు. నేను చెక్ చేశాను, కొంతమంది ఆన్సర్స్ నాకు వాట్సాప్ లో పంపించారు. సో కొంతమందివి తప్పులు ఉన్నాయి, దయచేసి చెక్ చేయండి ఏం తప్పులు ఉన్నాయో. ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. చూడండి ఇక్కడ సెట్ బిల్డర్ ఫామ్ లో ఇచ్చాడు 3, 6, 9, 12 అంటే ఎలా కనిపిస్తుంది మనకి ఇది, 3 1s are 3, 3 2s are 6, 3 into 1 3 into 2 6, 3 into 3 9, 3 into 4 అంటే 3 మల్టిపుల్స్ కనిపిస్తున్నాయి కదా మనకి ఇక్కడ. సో సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్, ఆ ఎక్స్ ఏంటి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3n. 3n అంటే n ప్లేస్ లో మనం n బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్ అనమాట. n ప్లేస్ లో న్యాచురల్ నెంబర్స్ మనం పెట్టాలి. సో న్యాచురల్ నెంబర్స్ అంటే 1 2 3 4 ఏమన్నా పెట్టుకోవచ్చు. అండ్ n న్యాచురల్ నెంబర్స్ ఎక్కడికి దాటిపోకూడదు, ఎక్కడి వరకు పెట్టుకోవాలి, లెస్ దాన్ 5 లోపు వరకే పెట్టుకోవాలి. లేదా మనం ఇలా కూడా రాసుకోవచ్చు, n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, n లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5, ఇలా కూడా రాసుకోవచ్చు. ఓకేనా, చూసుకోండి ఇక్కడ n ఇంటూ 3 ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3n అంటే n ప్లేస్ లో మన న్యాచురల్ నెంబర్స్ 1 పెట్టుకోండి, 3 1s are ఎంత 3, న్యాచురల్ నెంబర్స్ ప్లేస్ లో 2 పెట్టుకోండి, 3 2s are 6. అలా ఎక్కడ వరకు పెట్టుకోవాలి, లెస్ దాన్ 5 వరకు పెట్టుకోవాలి. ఇదిగో 4 వరకు మాత్రమే మనం పెట్టుకున్నాం, అక్కడ వరకు వచ్చింది ఆన్సర్. సో ఇది సెట్ బిల్డర్ ఫామ్ అనమాట. తర్వాత వచ్చేసి చూడండి 2 4 8 16 32 ఇది ఎలా కనిపిస్తుంది, 2 1s are ఎంత 2, 2 power 2 ఎంత 2 2s are 4, 2 power 3 2 2s are 4, 4 2s are 8, 2 power 4 16, 2 power 5 32. ఓకేనా, సో ఇక్కడ ఎక్స్ సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 2 power n. n అంటే మనం 1 పెట్టుకోవచ్చు, 2 పెట్టుకోవచ్చు. ఏంటి n అంటే ఏంటి, ఇక్కడ న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ అంటే 1 2 3 4 5 ఎక్కడ వరకు పెట్టుకోవచ్చు, n లెస్ దాన్ 6 లోపు వరకు కూడా మనం రాయొచ్చు అనమాట. పవర్ లో న్యాచురల్ నెంబర్స్, దాన్ని మనం ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 కంటే ఎక్కువ ఉండాలి, 2 నుంచి స్టార్ట్ అయింది. n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ఉండొచ్చు, అలాగే 5 కంటే తక్కువ ఉండాలి. ఇంకా 5 ఉండాలి, 5తో పాటు మిగతా కింద లోపి కూడా ఉండాలి. ఇది అలాగే ఉన్నాయి. 2 power 5 ఇది 2 power 5 32. సో ఇది మనకి సెట్ బిల్డర్ ఫామ్ ఈ సెకండ్ క్వశ్చన్ కి. థర్డ్ క్వశ్చన్ చూడు 5 25 125 120 625 ఎలా కనిపిస్తుంది ఇక్కడ, 5 1s are 5 2 5 power 2 5 power 3 5 power 4 5 1s are 5 5 5s are 25 5 5 5s are 25 25 into 5 125 మళ్ళీ 5 power 4 అంటే 625. సో ఎలా రాయొచ్చు ఇక్కడ, x such that set of all x such that x is equal to ఎంత 5 power n. n is nothing but the natural numbers. ఎక్కడ వరకు రాసుకోవచ్చు న్యాచురల్ నెంబర్స్, n లెస్ దాన్ 5 లోపు వరకు రాసుకోవచ్చు. ఇక్కడ 4 వరకే రాసాం, 5 power 4 అంటే 625 సరిపోతుందా. సో అలా రాయాలి ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 2 6 2 4 6 అండ్ సో ఆన్. డైరెక్ట్ స్టేట్మెంట్ రాసేచ్చు ఇక్కడ, x set of all x such that x is a ఈవెన్ న్యాచురల్ నెంబర్స్. ఇది ఈవెన్ నెంబర్ ప్లస్ న్యాచురల్ నెంబర్, ఇది ఈవెన్ నెంబర్ ప్లస్ న్యాచురల్ నెంబర్, ఇది కూడా ఈవెన్ నెంబర్ ప్లస్ న్యాచురల్ నెంబర్. న్యాచురల్ నెంబర్స్ అన్ని వచ్చేస్తాయి కాబట్టి ఈవెన్ నెంబర్స్ మనం రాసుకుంటే సరిపోద్ది అక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఫిఫ్త్ వన్, ఈ రోమన్ లో లాస్ట్ వన్ 1 4 9 అండ్ సో ఆన్ 100
ఎలా కనిపిస్తుంది ఇక్కడ? 1 power 2, 1 power 1, 2 power 2, 3 power 2 అంటే 1 1 జర్ ఎంత? 1, 2 2 జర్ ఎంత? 4, 3 3 జర్ ఎంత? 9. ఓకేనా? మరి 100 రావాలంటే 10 స్క్వేర్, 10 10 జర్ 100. సో సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు n పవర్ 2. n ప్లేస్ లో మనం న్యాచురల్ నెంబర్స్ పెట్టుకోవచ్చు. ఇదిగో 1 అనేది న్యాచురల్ నెంబర్, 2 అనేది న్యాచురల్ నెంబర్, 3 అనేది న్యాచురల్ నెంబర్, సో ఆన్ 10 అనేది కూడా న్యాచురల్ నెంబర్. సో ఎక్కడ వరకు పెట్టుకోవచ్చు? అండ్ n లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, 10 పెట్టుకోవచ్చు, 10 కంటే లోపు అని పెట్టుకోవాలి. అర్థమైందా? ఇది 4th రామన్కి సంబంధించిన సెట్ బిల్డర్ ఫామ్ యొక్క ఆన్సర్స్. ఓకేనా? ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి. ఇకపోతే 5th క్వశ్చన్, లిస్ట్ ఆల్ ద ఎలిమెంట్స్. ఇక్కడ సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చేసాడు ఆల్రెడీ. సో మనం ఎలిమెంట్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. A is equal to set of all x such that x is an odd natural number. Odd natural numbers. Natural numbers అంటే 1 నుంచి మొదలు పెట్టి అన్ని natural numbers. ఇప్పుడు మనం odd ఏంటో ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది కదా. అందులో 1 3 5 7 9 and so on. These are all odd numbers. Odd natural numbers. Next, B is equal to set of all x such that x is an integer, -1, -1/2 less than x less than 9/2. అంటే ఇక్కడ x అనేది -1/2కి ఎక్కువగా ఉండాలి. -1/2 కంటే ఎక్కువ, అలాగే 9/2 కంటే తక్కువ. మనము ఈ ఫ్రాక్షన్ ని ఇంటిజర్ లోకి మార్చుకుంటే 9/2 అనేది 4.5 చెప్పుకోవచ్చా? 4.5 చెప్పుకోవచ్చా? నెక్స్ట్ -1/2 ని -0.5 చెప్పుకోవచ్చా? సో -0.5 కంటే ఎక్కువ ఏంటి? 0, దాని తర్వాత 1, దాని తర్వాత 2, దాని తర్వాత 3, దాని తర్వాత 4. 4.5 లోపు 4 కదా. సో ఆన్సర్ వచ్చేసి 0 1 2 3 4. అర్థమైందా? అర్థం కాలేదా? ఇక్కడ ఇచ్చిన ఫ్రాక్షన్స్ ని మనము ఇంటిజర్స్ లోకి మార్చుకోవాలి. ఇంటిజర్స్ లోకి మార్చుకుంటే -1/2 ఏమవుతుంది? -0.5 అవుతుంది. -0.5 కంటే ఎక్కువ ఉండాలి నెంబర్. -0.5 తర్వాత 0 కదా. సో 0 1 2 3 ఎక్కడ వరకు రాసుకోవచ్చు? 4.5 లోపు వరకు రాసుకోవచ్చు. 4.5 ముందు నెంబర్ ఏంటి? 4. సో ఇది దీని యొక్క ఎలిమెంట్స్. సో ఇక్కడ వరకు నేను చెప్పాను కాబట్టి మీకు హోంవర్క్ ఏంటంటే, ఇక్కడ ఇచ్చిన ఆన్సర్ కాకపోతే ఇంటిజర్స్ ఇస్ నథింగ్ బట్ ద పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. దాన్ని బట్టి ఆన్సర్ ఇక్కడ ఎలా వచ్చిందో మీరే ఫైండ్ అవుట్ చేయండి ఖచ్చితంగా. అండ్ లాస్ట్ సమ్ కూడా చెప్పాను, దీంట్లో లెటర్స్ ఏమున్నాయి, రిపిటేషన్ జరగకూడదు. సో అది కూడా మీరు ఆన్సర్స్ కామెంట్ బాక్స్ లో చేయాలి. సో 3rd వన్ ఆన్సర్ ఎలా వచ్చిందో, 4th వన్ ఆన్సర్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీకు అర్థమైంది, నాకు అప్పుడు అర్థమవుతుంది. ఓకేనా? ఈ రెండు కూడా హోంవర్క్. మీకు ఇది ఎక్స్ప్లెనేషన్ చేయాలి ఎలా వచ్చిందో, ఇది డైరెక్ట్ ఆన్సర్ పెడితే సరిపోద్ది. ఓకే, ఎంతమంది పెడతారో చూద్దాం. ఇక లాస్ట్ 6th క్వశ్చన్, ఎక్సర్సైజ్ 1.1 కి సంబంధించి 6th రామన్ ఏంటంటే మ్యాచింగ్. ఎప్పటి వరకు చెప్పుకున్న దాన్ని బట్టి అది కూడా చూస్తే ఈజీ. ఒకసారి మనకు ఆ రామన్ ఫోటో పెట్టాం కదా, అది చూడండి. చూస్తే ఆన్సర్ ఏమొస్తుంది అంటే CADB. ఓకేనా? చెక్ చేసుకోండి మీరు రాసిన ఆన్సర్స్ లో. ఇవన్నీ కూడా మీ నోట్బుక్ లో ఉండాలి ఖచ్చితంగా మీ నోట్బుక్ లో ఉంటే తర్వాత వెంటనే మళ్ళీ నెక్స్ట్ సెషన్కి వెళ్ళేటప్పుడు మీరు చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అర్థమవుతుందా? కాబట్టి కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా ఈ ఆన్సర్స్ కామెంట్ చేయండి. మీ రెస్పాన్స్ ను కూడా కామెంట్ చేయండి. సార్ టాపిక్ చెప్పారు, దానికి సంబంధించి ఎక్సెస్ ప్రాబ్లమ్స్ కూడా చెప్పారు సార్, మాకు చాలా పర్ఫెక్ట్ గా అర్థమైంది అనే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. సార్ అర్థం కాలేదు మళ్ళీ చెప్పండి అంటే దానికి ఆలోచిద్దాం. ఏదైనా మీ కామెంట్ రూపంలో ప్లస్సా మైనస్ అనేది నాకు చెప్పండి. ఓకేనా? అలాగే ఇప్పటివరకు లైక్ చేయకుండా ఎవరైనా చూస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనది వాట్సాప్ ఛానల్ ఉంది, దయచేసి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకేనా? డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఓకే, మళ్ళీ ఒక సెషన్స్తో సెషన్ 2 అయింది కదా మ్యాథమెటిక్స్లో, సెషన్ 3తో మళ్ళీ కలుస్తాను. మీ ముందుకి కొత్త కాన్సెప్ట్తో వస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. అంటిల్ దెన్ సీ యూ.